ప్రజావాణి కార్యక్రమానికి భారీ స్పందన లభిస్తోంది. హైదరాబాద్లోని మహాత్మా జ్యోతి బాపులే ప్రజాభవన్లో వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో అర్జీదారులు తరలివచ్చారు. తమ సమస్యలపై వినతులు ఇచ్చేందుకు ప్రజలు బారులు తీరుతున్నారు. ఈ నెల 8న ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇటీవల ప్రజా దర్బార్ పేరును ప్రజావాణిగా మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి మంగళవారం, శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి నిర్వహించనున్నట్లు తెలిపింది. ఉదయం 10 వరకు ఇచ్చిన వారికి అర్జీలు ఇచ్చేందుకు అవకాశం ఉండటంతో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో ప్రజాభవన్ ముందు రద్దీ నెలకొనడంతో ట్రాఫిక్ ను పోలీసులు క్రమబద్ధీకరిస్తున్నారు. కాగా ఉద్యోగ నోటిఫికేషన్లను ఇవ్వాలని పలువురు అభ్యర్థులు తమ సమస్యలు పరిష్కరించాలని, లాఠీల యాజమానులు 2 పడక గదుల ఇళ్లు మంజూరు, నిర్మాణం, వివిధ రకాల పింఛన్లపై వినతులు ఇచ్చేందుకు ఎక్కువ మంది ప్రజలు తరలివచ్చారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కారం చేయాలంటున్న అర్జీదారులతో మా ప్రతినిధి కౌండిన్య ఫేస్ టు ఫేస్. నుండి వివిధ గ్రామాల నుండి కూడా ప్రగతి భవన్కి ఏదైతే ప్రజాభవన్కి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకొని తమ విజ్ఞప్తిని కూడా ప్రారంభించడానికి రావడం జరిగింది. తిమ్మాపూర్ కావచ్చు, పిల్లుట్ల కావచ్చు, బ్రాహ్మణపల్లి, గొల్లపల్లి, లింగాపూర్, చిన్న చింతకుంట మరియు పెద్ద చింతకుంట గ్రామాలకు చెందిన ప్రజలు భారీ ఎత్తున కూడా ప్రజాభవన్కి రావడం జరిగింది. ఈరోజు తమ విజ్ఞప్తులను కూడా అందజేశారు. అయితే వెంటనే ఏదైతే కాళేశ్వరం భూములు తీసుకుంటున్నారో వాటిని కూడా రద్దు చేసి తమ భూములు కాపాడాలనే నేపథ్యంలో వారు రావడం జరిగింది. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ డిమాండ్స్ ఏంది? మేము మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం వివిధ గ్రామాల రైతులం. మాకు కొండపోచమ్మ కాళేశ్వరం ప్రాజెక్ట్ కొండపోచమ్మ కాల్వ రెంచ్ 2 అనేది రావడం జరుగుతుంది. బాగా నష్టపోతున్నాం రైతులం అందరం. చిన్నకారి రైతులు, సన్నకారి రైతులు మాత్రమే ఉన్నారు. ఇలా 2 ఎకరాలు 3 ఎకరాల రైతులు మాత్రమే ఉన్నారు. అందరి పొలం పోవడం జరుగుతుంది. రోడ్డు పాలవుతున్నాం. మేము రోడ్డు పైన పడడం జరుగుతుంది. మాకు వేరే ఉపాధి లేదు. వ్యవసాయం మాత్రమే తరతరాలుగా వస్తున్న భూములు అవి. ఏదో మధ్యలో కొనుక్కునేది కాదు, అది మా తాతల నుంచి వస్తున్న భూములు అవి. మేము వాటిని కోల్పోవడం జరుగుతుంది. కావున ఈ యొక్క కాలువ మాకు వద్దు అనే ఉద్దేశం మీద పెద్ద చింతకుంట జలహనుమాన్ టెంపుల్ దగ్గర నుంచి పాదయాత్రగా ఇక్కడ రావడం జరిగింది. సీఎం గారికి మా యొక్క పిటిషన్ ఇచ్చాము. ఈ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారని కోరుకుంటున్నాం. మా కాలువ అనేది వద్దు. కాలువ అనేది మనకు అవసరం లేదు. కాబట్టి కాళేశ్వరం కాలువ తీస్తున్నారు. ఇంతవరకు ఇప్పుడు 9 ఏళ్ల నుంచి కాలువ రన్ అవుతుంది. ఇంతవరకు కాలువ అయ్యింది లేదు. ఎక్కడి నుంచి వాటర్ వచ్చిందో ఒక గుంట వండింది లేదు మాకు. మా పక్క నుంచి కాళేశ్వరం పోతుంది, ఓఆర్ఆర్ పోతుంది, ఈ యొక్క కొండపోచం పోతుంది. మేము భూములు కోల్పోతున్నాం. ఇప్పుడు మా విలేజ్ లేకుండా అయిపోతుంది. అక్కడ మాకు ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కాలువ మాకు వద్దనే ఉద్దేశం మీద మేము రిపిటేషన్ ఇవ్వడానికి వచ్చాం. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? మీకు ఎన్ని ఎకరాలు ఉంది? మీరు ఎన్ని ఎకరాలు కోల్పోయారు కాలువ ద్వారా? చిన్న చింతకుంట నర్సాపూర్ మండలం అండి. మాది 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాల్లో 3 ఎకరాల పొలం పోతుంది. కేవలం 1 ఎకరం మాత్రమే ఉంటుంది. కోట్ల విలువైన భూమి అండి. ఈ భూమి పోయిన ప్రజా అవసరాల కోసం పోయినా సరే మాకేం పర్వాలేదు. కానీ ఈ కాలువల వల్ల 1 ఎకరా నీళ్ళు కూడా వారే ప్రసక్తి లేదండి. ఈ ఓపెన్ కెనాల్ వల్ల ఆల్రెడీ మా ఊరికి పక్క పొంటే ఇంతకుముందు కాళేశ్వరం నుంచి సింగూరుకు ఒక కాలువ తీసుకోవడం జరిగింది. ఆ కాలువలో ఇంతవరకు నీళ్ళు ప్రవాహం లేదు కాబట్టి, కానీ చిన్నపిల్లలు, రైతులు చనిపోవడం జరుగుతుంది. ఓపెన్ కెనాల్స్ వల్ల ప్రాణాలకు ప్రమాదం, ప్లస్ రైతుల భూములను కోల్పోవడం వల్ల కుటుంబాలే రోడ్ల అనే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇటువంటి కాలువలను పూర్తిగా రద్దు చేయాలనే డిమాండ్తో పాదయాత్రగా నిన్న నర్సాపూర్ నుంచి ఇక్కడ వరకు బయలుదేరడం జరిగింది. రేవంత్ అన్నను కలుద్దాం, మన భూములు మనం కాపాడుకుందాం అనే నినాదంతో బయలుదేరాం. తప్పకుండా మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, న్యాయం చేస్తుందనే ఉద్దేశంతో రైతులందరం ఉన్నాం. తప్పకుండా ఇది మమ్మల్ని గ్రహించాలని కోరుతున్నాం. మీరు ఎన్ని ఎకరాలు పోగొట్టుకున్నారు? మీరు ఏ గ్రామం నుంచి వచ్చారు? మేము 4 మండలము. 4 ఎకరాలు మాకు పోతుంది 2 జాగాల. ఇప్పుడు ఈ విన్నపము మా సహచరులు అందరూ చెప్పింది అన్ని టీవీలకు హైలైట్ అయ్యింది. సీఎం కూడా కలిసి మేము ఇచ్చాము, అప్లికేషన్ ఇచ్చాము. మరి ఈ సందర్భం గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ పడిపోయినా కూడా ఇప్పటి గవర్నమెంట్ వచ్చింది. ఈ గవర్నమెంట్ మాకు న్యాయం చేస్తుంది, రేవంత్ తోటి అవుతుంది ఈ ప్రాబ్లము, ఎవరితోటి కాదు ఇది అని మేము సంతోషకరంగా ఇక్కడ వచ్చాము. ఇప్పటి వరకు ఆ గత ప్రభుత్వం వాళ్ళు అక్కడ ఎవరు కాంట్రాక్టర్ అనుకో, సూపర్వైజర్ అనుకో మమ్మల్ని భయభ్రాంతులుగా చేసుకుంటా మాకు రోజు చాలా అది చేస్తున్నారు, అరేంజ్ చేస్తున్నారు. ఇక్కడ కట్ చేస్తాం కాలువ, అక్కడ కట్ చేస్తామని చెప్పి మా ఊళ్ళల్లో వచ్చి చాలా అది చేస్తున్నారు. మాకు చాలా భయభ్రాంతులు పెట్టి చేస్తున్నారు. ఆ విధంగా ఇక్కడ చెప్పుకోనికి మేము వచ్చాము. ఈ రేవంత్ రెడ్డి అన్నతోటే అవుతుంది కానీ ఇంకా ఏ వాడితోటి కాదు ఇది. అన్న మాది గొల్లపల్లి విలేజ్ మండల్ నర్సాపూర్. అయితే మేము ఇక్కడ మాకు న్యాయం జరుగుతుందంటని చెప్పేసి అని వచ్చినాము.
మా భూములు కోల్పోతున్నాము. మనకు ఉన్నది ఎకరా భూమి కూడా కాళేశ్వరంలో పోతుంది. అది కూడా అన్యాయంగా చేస్తున్నారు సార్. మాకు ఇక్కడ 77 సర్వే నెంబర్ ఉన్న 77 సర్వే నెంబరు కాలువలో పోతుంది. దానికి ఏం వద్దంటలేదు. ఇక్కడ లేకుండా ఇక్కడ 371 సర్వే నెంబర్ ఉన్నది. అక్కడ సర్వే నెంబర్ లేకున్నా కానీ దీంట్లోకి వస్తున్నది అన్నట్టుగా తీస్తున్నారు సార్. మాకు ఇట్లా చేసి మాకు అన్యాయం చేస్తున్నారు వీళ్ళు. మాకు భయభ్రాంతులు వేసి మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. మాకు లేకున్నా కానీ పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు మా దాంట్లోకి ఏం పోతున్నట్టుగా. లేదంటని చెప్పేసి కలెక్టర్కి ఇచ్చినాం, ఆర్డీఓకి ఇచ్చినాం, ఎంఆర్ఓకి ఇచ్చినాం, ఎంతమందికి ఇచ్చినా కానీ మాకు ఏం న్యాయం జరుగుతలేదు సార్. సీఎం సార్ దగ్గరికి వస్తే న్యాయం జరుగుతుందని చెప్పేసి వచ్చినాం సార్. మాకు 2019 నుంచి మాకు ఇబ్బంది పెడుతున్నారు సార్ సర్వే వాళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారకు రాగానే ప్రగతి భవన్ని ప్రజాభవన్గా పేరు మార్చి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి మంగళవారం, శుక్రవారం కూడా ఇటు ప్రజల సమస్యలు తెలుసుకునేందుకైతే ప్రజావాణిని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి కూడా ఇటు భూ నిర్వాసితులు కావచ్చు, అదేవిధంగా ఉద్యోగులు కావచ్చు, ఇటు వివిధ రకాలైన ప్రజలందరూ కూడా ఇక్కడ చేరుకొని వారి బాధలను ఇటు అధికారులకు అదేవిధంగా ముఖ్యమంత్రికి తెలుపుకోవడానికి ప్రజాభవన్కి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రెసిడెంట్ మనతో పాటు కొంతమంది బాధితులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, మీ బాధ ఏంది? జోగులాంబ గద్వాల జిల్లా నుంచి వచ్చామండి. మేము భూ నిర్వాసితులము, శ్రీశైలం ముంపు నిర్వాసితులము. మాకు గత 36 సంవత్సరాల క్రితము మా యొక్క భూమి, సర్వస్వం, ఇల్లు అన్నీ కోల్పోయి ఉన్నాము. ఇప్పుడు ప్రజెంట్గా మాకు ఏ పునరావాసం కూడా ఇంతవరకు కల్పించలేదు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కానీ కూడా కల్పించలేదు. మాకు సరైనటువంటి న్యాయం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మాకు తగిన న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాము. వదిలిపెట్టిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ అర్జీలు తీసుకుంటున్నారు. అయితే ఆ అర్జీలు తీసుకున్నటువంటి దాంట్లో మాకు ఎటువంటి రిసిప్ట్ కానీ తర్వాత మాకు ఎటువంటి నమ్మకం కానీ కనబడడం లేదు. లోపల ఒక ఫోన్ నెంబర్ మాత్రమే రాసుకుంటున్నారు. తర్వాత ఎటువంటి మాకు సూచనలు సలహాలు కూడా ఏమి ఇవ్వట్లేదు. మాకు సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా సరిగ్గా చెప్పడం లేదండి లోపల. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ముఖ్యంగా ఎక్కడి నుండి రావడం జరిగింది, మీరు అర్జీలు తీసుకున్నారా, అధికారులు ఎలా స్పందించారు? మేము కొల్లాపురం నుంచి వచ్చాం సార్. బిక్కెం మాది గ్రామము. మేము కూడా ఈ నీటి ముంపు గ్రామం నుంచి వచ్చాము. మేము కనీసం మాకు శ్రీశైలం బ్యాక్ వాటర్లో 67 గ్రామాలు ముంపుకు గురైనాయి. ఇప్పుడు వరకు కూడా మాకు గత ప్రభుత్వం నుంచి మాకేం చేయలేదు. అప్రూవల్గా 2000 మందిని మాకు సెలెక్ట్ చేశారు నిర్వాసితులను. ఇంతవరకు ఆ 2000 మందిని కూడా ఇంతవరకు జాబితాను మాకు సిద్ధం చేసి మాకు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించాలని కోరుతున్నాం సార్. అమ్మ చెప్పండి, మీ సమస్య ఏముంది, లోపలికి వెళ్ళారా, అసలు మీ సమస్య ఏముంది? 2016 వరకు పొలం ఉంది సార్. 2018 వరకు పొలం మిస్ అయింది. మేము చేసుకున్నాం, మళ్ళీ తిరుగుతూ ఉంటాం, మీ పొలం ఎక్కడిది అది అని. మేము మైనాబాద్ నుంచి వచ్చినాము. అర్ధగనంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళ భూమి లేకున్న వాళ్ళు వాళ్ళ పేరు మీద పొలం ఉన్నట్టు చూపిస్తుండ్రు. ఇదేం న్యాయం సార్? మేము అందుకే ఇక్కడ న్యాయం జరుగుతుందని మేము ప్రూఫ్తో పాటు ఇక్కడ వచ్చాము. చూడండి సార్, మీరే ఎట్లా మిస్ అయిందో మీరే చూడండి. అసలు మీకు ఎంత, మీ సర్వే నెంబర్ పైన ఎంత పొలం ఉండే, ఇప్పుడు ఎంత పొలం ఉంది? 145 నుంచి 145 సార్. 12 గుంటల పొలం ఉంది. మాకు ఒకటే గుంట ఎక్కిచ్చారు పొలము. ఒక గుంట ఎక్కిస్తాం. మేము మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే ఎంఆర్ఓ కలెక్టర్ దగ్గరికి వెళ్ళన్నారు. కలెక్టర్ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర, ఎంఆర్ఓ ఆఫీస్ కోర్టుకు వెళ్ళన్నారు. కోర్టు 30,000 తీసుకొని వాళ్ళు న్యాయం చేయట్లేదు సార్. మేము ఎక్కడి నుంచి, మేము పేదవాళ్ళం సార్. మేము 30,000 కూడా మేము కష్టం చేసుకొని మేము వాళ్ళకి ఇచ్చినాం. మేము జరుగుతుంటే ఇంత పొలం పోతే మేము ఏం చేయాలి సార్? మేము ఆడపిల్లలు, మేము పెళ్ళిళ్ళు చేయాలన్నా మేము అమ్ముకోవాలి కదా. అమ్ముకున్న పొలం కూడా ఇట్లా మిస్ అయితే ఇన్ని పేపర్లు పట్టుకొని మేము తిరుగుతున్నాం సార్ అక్కడిక్కడ. గత ప్రభుత్వంలో ధరణి పోర్టల్ ద్వారా తాము ఇబ్బంది పడ్డామని, తమకు సంబంధించిన భూమి వేరే వారి పేరు పైన వెళ్ళిందని, ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిని కలుసుకొని తమ భూమి తమకు ఇవ్వాలని కోరుతూ కూడా ఒక మహిళ కూడా సుదూర ప్రాంతం నుండి రావడం జరిగింది. అర్జీని కూడా పెట్టుకున్నట్టు కూడా వాళ్ళు తెలపడం జరిగింది. మరికొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుండి రావడం జరిగింది? పార్టీ పరంగానో లేకుంటే వాళ్ళ కక్షలతోటో మా ఉద్యోగాల పైన లేనిపోని అపందాలు మోపి కేసులు చేయడం జరిగింది. ఆ కేసుల దుక్కు నుంచి మేము ఏ అధికారుల తానికైనా కానీ మాకు ఉద్యోగాలు ఇస్తలేరు. దీని మీద మేము రోడ్డు మీద మా ఫ్యామిలీ పిల్లల మొత్తం రోడ్ల మీద పడ్డాం సార్. మాకు జీవనోపాధి లేదు. కొత్త ముఖ్యమంత్రిగా మీరు సీఎంగా ఎన్నుకున్నాం కాబట్టి మీరైనా స్పందించి మా ఆర్టీసీ ఉద్యోగులు సస్పెండ్ రిమూవల్ అయ్యి కోట్లలో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించి మా ఫ్యామిలీ కుటుంబాలని, మా పిల్లలని చదువుకోవడానికి, మాకు బతకడానికి ఇంత బుక్కడి బువ్వ దొరుకుతాయని ఉద్యోగాలు చేసుకుంటాం సార్. ఆ ఉద్యోగాలు మాకు కల్పించాలని మేము యనమల రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఇది మా బాధ. ఇన్నవించి మాకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్తున్నాం. దగ్గర 3,000 మంది ఉంటారు సార్. రిమూవల్ చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం లోపల లేని పోని అసలు చదువుకోని వాళ్ళని కూడా టిమ్ సర్వీసులు పోండి అని చెప్పి టిమ్ములు ఇచ్చి, అక్కడ మాకు స్పందన లేకుంటే టిమ్ములు కొట్టడానికి అవకాశం లేకుంటే కూడా దాని మీద మీరు పోవాలే తప్ప, లేకుంటే ఆబ్సెంట్ విజన్ వేసి ఉద్యోగాలు తీసేసాం భయపడించి టిమ్ములకు తోలిచ్చి మాకు చదువు రాకుండా కానీ మాకు కేసులు బనాయించి మమ్మల్ని చాలా ఆర్థికంగా 5 ఏళ్ల నుంచి సార్ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మీరైనా మా మీద దయదలిచి మాకు ఉద్యోగాలు ఇప్పించాలని మేము మనస్ఫూర్తిగా యనమల రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం సార్. మేము జోగులాంబ గద్వాల జిల్లా సార్, అల్లంపూర్ మండలము.
చిట్ట చివరి అంటే మన తెలంగాణ రాష్ట్రానికి బార్డర్లో ఉన్నటువంటి మేము శ్రీశైలం నీటి ముంపు నిర్వాసితులం సార్. మేము 98 జీవోని గత ప్రభుత్వము 1986లో 98 జీవోని తీసుకురావడం జరిగింది. ఈ శ్రీశైలం నీటి ముంపు నిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం అని చెప్పి జీవో వచ్చింది. ఆ జీవో వచ్చినప్పటి నుంచి 37 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి న్యాయం జరగలేదు. మాకు 2000 మంది లీస్ట్ ఉన్నారని చెప్పి ఆ లీస్టును కూడా ఇవ్వడం జరిగింది. ఈ గద్వాల జిల్లా, కొల్లాపూరు, నాగర్ కర్నూలు ఈ 3 ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి శ్రీశైలం నిర్వాసితులకు ఇకనైనా మాకు ఆదుకొని ఏదో న్యాయం చేస్తారని మేము ఇంత దూరము ప్రయాసాలు పడి మేము తిరుగుతున్నాం సార్. కలెక్టర్ల చుట్టూ తిరుగుతున్నాము, తర్వాత అధికారుల చుట్టూ తిరుగుతున్నాము. మాకు ఎక్కడ ఎలాంటి న్యాయం జరుగుతలేదు. మీరైనా మా మీద దయ ఉంచి మీ చల్లని చూపు మా మీద కరుణించి మాకు ఏదైనా న్యాయం చేయండి అని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. చాలా బాధలు పడుతున్నాం సార్. మేము నిర్వాసితులం అయినాం సార్. మాకు ఏదో ఒక విధంగా మీరు న్యాయం చేస్తారని మమ్మల్ని ఆదుకుంటున్నారని కోరుకుంటున్నాం సార్. డిపార్ట్మెంట్ వచ్చినాము, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తాము. ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ సెంటర్ వర్కర్లా మేము. అయితే గత తెలంగాణ రాకముందు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్సీబీ ఉన్న కాబట్టి మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాము. అయితే గత కాలంలో ఏం చేసినట్టే కేసీఆర్ ఒక 23,000 పైచీలకును ఆర్టీజీగా గుర్తించాడు. దాంట్లో మా యొక్క బయోడేటా కూడా తీసుకున్నాడు. అయితే మాకు ఒక ఈపీఎఫ్ ఈఎస్ఐ లేదన్న సౌకర్యంతో మమ్మల్ని వెనక్కి దొప్పేసి వాళ్ళు నిన్న మొన్న వచ్చిన వాళ్ళని ఆపరేటర్లందరినీ ఆర్టీజీగా గుర్తించారు. మమ్మల్ని ఎలాంటి కనీస వసతి లేదు, ఎలాంటి సౌకర్యం లేకుండా మాకు అంటే చాలా జీతాలు ఒక కాంట్రాక్టర్ బెదిరిస్తే వెళ్ళిపోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మేము ఒక 2,500 మంది కార్మికులంగా మిగిలిపోయినాం. దాని గురించి ప్రతి గవర్నమెంట్కి వినతి పత్రాలు ఇచ్చినాం. సీజీఎం కానీ డైరెక్టర్లకు కానీ అందరికి ఇచ్చినాం. ఈ రోజు చేస్తాం, రేపు చేస్తామని కాంట్రాక్టర్లకు ఒత్తాసు పలుకుంటూ మమ్మల్ని ఎక్కడేసిన గొంగడ అలాగనే జరుగుతుంది. ఇప్పుడు కూడా ఇవాళ వినతి పత్రం ఇచ్చేసినాము. మేము ఒక 2,500 మంది ఉన్నాం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్గా మిగిలిపోయిన కార్మికులం. దయచేసి మా పైన ఉంచి రైతులకు నిరంతరమైన విద్యుత్ ఇస్తున్నాం. ట్రాన్స్ఫార్మర్ రిపేర్లు చేస్తేనే రైతులకు నిరంతరం విద్యుత్ ఇస్తున్నాం. కాబట్టి మాకు దయచేసి ఈసారైనా రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి చొలవతోటి ఈసారి తీసుకుంటారని సార్. మాది పెద్దపల్లి జిల్లా కాళోశ్రీరాంపూర్ సార్. మా ఫాదర్ సింగరేణిలో మెడికల్ అన్ఫిట్ అయిండు. 2015లో మెడికల్ అన్ఫిట్ చేసిరు సింగరేణిలో పక్షవాతంతో. అన్ఫిట్ చేసినా కానీ 2 years సర్వీస్ లేదని మా నాన్నగారి డిపెండెంట్ ఉద్యోగం నాకు ఇవ్వలే. ఉద్యోగం కావాలని తిరుగుతాను సార్. డిపెండెంట్ ఉద్యోగం మెడికల్ అన్ఫిట్ చేసి సార్ 2 సంవత్సరాలు సర్వీస్ వదిలిపెట్టారు. ఫస్ట్ సారి 31/7/2014 రోజున మెడికల్ అన్ఫిట్లో అన్ఫిట్ చేసిరు సార్. అన్ఫిట్ చేసి సింగరేణి అధికారులు 9 నెలలకు ఫిట్ లెటర్ ఇచ్చారు సార్. ఫిట్ లెటర్ ఇస్తే షాక్ దెబ్బతిని మా నాన్న బాయ్ పైన పడిపోయాడు. అదే దెబ్బతోటి మళ్ళీ సెకండ్ సారి మెడికల్ అన్ఫిట్ చేసిరు సింగరేణిలో. మెడికల్ అన్ఫిట్ చేసినాక ఇంతవరకు మాకు డిపెండెంట్ ఉద్యోగం ఇస్తలేరు సార్. 16వ తారీఖు 12వ నెల 2015 రోజున మెడికల్ అన్ఫిట్ చేసిరు. డిపెండెంట్ ఉద్యోగం రాదు బాబు నీకు, నష్టపరిహారం 5 లక్షలు ఇస్తామని పెట్టిరు స్కీము. మాకు 5 లక్షలు ఏమవుతుంది, డిపెండెంట్ ఉద్యోగం కావాలని మేము కోరుతున్నాం. మాకు సర్వీస్ నిబంధనలు పెట్టిరు సార్. మాకు అన్యాయం అయింది సింగరేణిలో. మా ఫైల్ మొత్తం తీయాలని మేము అంటున్నాం సార్. మాది ఫస్ట్ 2014లో మెడికల్ బోర్డుకు అప్లై చేసుకున్నాడు. దాని ప్రకారంగా ఎలిజిబుల్గా ఉన్నది 31/7/2014 అన్ఫిట్ చేసిరు. దాని తర్వాత మళ్ళీ రీమెడికల్ అని పెట్టి సింగరేణిలో రీమెడికల్ చేసారు పక్షవాతంతో. తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంటికొక ఉద్యోగం అన్నాడు, కారుణ్య నియామకాలు పెట్టిండు సింగరేణిలో. దాని ప్రకారంగా నాకు ఎలిజిబుల్ సార్. పక్షవాతంతో గుండె వ్యాధి పక్షవాతం మెడికల్ పెట్టిండు, దాని ద్వారా పెట్టిండు సార్. అప్పుడు కారుణ్య నియామకాల కింద మాకు ఉద్యోగం వచ్చేది ఉంటే అన్యాయం జరిగింది సార్. ఆ ఉద్యోగం రాలేదు సింగరేణిలో. తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్నోసార్లు ప్రగతి భవన్ చుట్టూ తిరిగినా ఇక్కడికి దాటనియలేదు, మమ్మల్ని రానియలే. సింగరేణి అధికారుల చుట్టూ కూడా తిరిగినాం, కొత్తగూడెం చుట్టూ హైదరాబాద్ చుట్టూ కూడా తిరిగినాం. ఆయన కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వచ్చినాక రేవంత్ రెడ్డి సార్ని కలవడానికి వచ్చినాం. ఒకటి వినతి పత్రం రాసి ఇచ్చినాం. మాకు సింగరేణిలో అన్యాయం జరిగింది, మాకు ఉద్యోగం కావాలని ఒక వినతి పత్రం ఇచ్చినాం. అక్కడ అధికారులు ఉన్నారు, అధికారుల సార్లు తీసుకున్నారు. మాకు మీకు సెల్లుకు మెసేజ్ వస్తుంది పో బాబు, వస్తుంది పో ఉద్యోగం అని చెప్పారు. అందరికీ నమస్కారం. మాది రంగారెడ్డి డిస్టిక్. మా అన్ని డిస్టిక్లలో 72 సెంటర్లు ఉన్నాయి. ఎన్ఎస్ సెంటర్లో పనిచేస్తాము. గత 10 సంవత్సరాల నుంచి ఎర్రవేలు దయాకర్ సార్ కలిసినాం, హరీష్ రావు కలిసినాం. మాకు పెన్షన్ పోయింది 2020లో. 5,000 జీతం మాకు 6 నెలలకు ఒకసారి కూడా ఇయ్యరు. కాబట్టి మేము ఎన్నిసార్లు 10 ఏళ్ళ సంది తిరిగినా కానీ మాకు పరిష్కారం కాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ను చేస్తాడనే ఉద్దేశంతో కలుద్దామనే ఉద్దేశము వచ్చినాము. ఐకేపీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాము. కాబట్టి మాకు ఎట్లాంటి సహాయము పెన్షన్ ఏ విధంగా తొలగించారో మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా తొలగించారు. 5,000 జీతానికి పెన్షన్ తొలగించారు. కాబట్టి దయచేసి మాకు ఎట్లాంటిదైనా హెచ్ఆర్ అయినా పింఛన్ అయినా మాకు ఏదైనా సహకారం చేయాలని కోరుతున్నాం సార్. మాది గుంజమల విలేజ్, అలంపూర్ మండలం, గద్వాల, జోగులాంబ జిల్లా. మేము మా సమస్య ఏమిటంటే శ్రీశైలం ప్రాజెక్టు 1979-80 సంవత్సరంలో శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో
అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 125 గ్రామాలకు పైగా నీటి మునుకలు పోయినాయి సార్. అప్పటి ప్రభుత్వము 1986లో నందమూరి తారక రామారావు గారు శ్రీశైలం ప్రాజెక్టు నీటి మునుకలో పొలాలు, ఇల్లు, ఆస్తులు పోయిన వాళ్లకు ఇంటికొక ఉద్యోగం ఇస్తామని చెప్పేసి 98 జీవో ఇచ్చారు సార్. అప్పటి నుంచి కొంతమందికి వచ్చినాయి, 95లో అప్లై చేసిన వాళ్ళు కొంతమందికి వచ్చినాయి. మేము 2008లో అప్లై చేసాము, కానీ మాకు ఇంతవరకు ఇవ్వలేదు సార్. తెలంగాణ రాష్ట్రం రాకముందు 30 ఏళ్ళు మేము దగాపడుతున్నాము, దూపికి గురవుతున్నాము. తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక తెలంగాణ వచ్చినాక మా ఉద్యోగాలు మాకు ఎంతో ఆశపడినాం, కానీ 2 సార్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినా కూడా మా ఉద్యోగాలు మాకు రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సార్ మా మీద దయ ఉంచి మాకు అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని ఆశిస్తున్నాం సార్. 2000 మంది ఉన్నాం సార్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో. వాడి చనిపోయి ఇప్పటిదాకా 10 సంవత్సరాలు అవుతుందన్న, కానీ ఇప్పటికీ మాకు ఏ న్యాయం చేయలేరు. మహమూద్ అలీ గారు అన్నారు, మీరు ధర్నా చేయకండి బాబు, మీకు ఈడ చెంచల్గూడ కాడ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పిండు. మా సిస్టర్ ఉంది, బాబు చిన్న బాబు ఉండే చనిపోగానే ఇప్పటిదాకా ఏం పరిష్కారం కాలేదు. ఆయన అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇస్తా, గవర్నమెంట్ జాబ్ ఇస్తా అన్నాడు, ఇప్పటిదాకా ఏం కాలేదు. 10 సంవత్సరాలు అవుతుంది. ప్రతి ఒక్క దాంట్లో కలెక్టర్ల, ఎంఆర్ఓ, ఆర్టీఓ అన్ని దాంట్లో ఇచ్చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ కార్డు కూడా పంపిస్తే వాళ్ళు శాంక్షన్ చేస్తాను ఇప్పటిదా ఫైల్ పక్కకు పడేసిర్రు. ఈ రేవంత్ రెడ్డి గారు అన్న దయచూచి మా మీద దయ చూపించి చేయాలని కోరుకుంటున్నామండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగుల విభజనకు సంబంధించి 124 జీవో 2018లో వచ్చినప్పటికీ 3 సంవత్సరాలు ప్రభుత్వము కాలయాపన చేసి ఆదరాబాదరగా 317 జీవో అనేటువంటిది డిసెంబర్ 6, 2021న తీసుకుని వచ్చి దానిని ఉద్యోగుల సంఘాలతో కానీ ఎవరితో కానీ సంప్రదించకుండా ఏకపక్షంగా ప్రభుత్వము ఆ సీనియారిటీ ప్రాతిపదికన క్యాడర్ వైజ్ సీనియారిటీ ప్రాతిపదికన ఉద్యోగులను అందరినీ కూడా వివిధ జిల్లాలకు విభజించడం జరిగింది. దానిలో జరిగినటువంటి స్థానికతను తీసుకోకుండా ఉద్యోగులను విభజించడం వల్ల ఉద్యోగులందరూ పెద్ద ఎత్తున అనేక నిరసనలు, ఉద్యమాలు చేసిన తర్వాత వారికి అనుకూలమైనటువంటి ఆ విధంగా ఉండేందుకు కొరకు గాను మ్యూచువల్ అనేటువంటిది 21 జీవో అనేటువంటిది ఫిబ్రవరి 2వ తారీఖున 2022 తారీఖున తీసుకుని వచ్చి ఆ మ్యూచువల్కు అవకాశం ఇస్తాము అని చెప్పి చేయడం జరిగింది. కానీ ఆ మ్యూచువల్ లోపల వారు సర్వీసు లాస్ కావాల్సి వస్తుందని చెప్పిన తర్వాత మళ్ళీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం జరిగింది. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను కూడా దాన్ని వ్యతిరేకించడం వల్ల చివరికి 402 జీవో అనేటువంటిది 19 ఫిబ్రవరి 2022న తీసుకుని వచ్చి మీ యొక్క సర్వీసును మేము ప్రొటెక్షన్ చేస్తున్నాము, మ్యూచువల్కు అవకాశం ఉన్నటువంటి వారందరూ కూడా ఎవరైనా మ్యూచువల్కు వెళ్ళవచ్చు అని ప్రభుత్వము తెలియజేసిన వెంటనే మేము ఆ మ్యూచువల్కు వెళ్ళడం జరిగింది. మ్యూచువల్కు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మ్యూచువల్కు మార్చి 1 నుండి 15 వరకు అవకాశం ఇచ్చి దాన్ని మళ్ళీ పొడిగించి వారు అనాథరైజ్డ్గా పొడిగించి 31 వరకు కూడా అప్లికేషన్లు తీసుకోవడం అనేది జరిగింది. దానివల్ల ఫస్ట్ 1వ తారీఖు నాడు లిస్టు పెట్టినట్లయితే ఏ సమస్య ఉత్పన్నం కాకపోవు. తర్వాత 3 రోజులు ఆలస్యం చేయడం వల్ల 4వ తారీఖున దానిపైన ఒక కోర్టులో వీరికి సర్వీస్ ప్రొటెక్షన్ ఇవ్వకూడదని కొద్దిమంది మాత్రమే దాన్ని కేసు వేయడం వల్ల దాన్ని హైకోర్టు అనేటువంటి సస్పెండ్ చేయడం జరిగింది. దాని పైన రిట్ పిటిషన్ అనేటువంటిది తర్వాత వేయడం జరిగింది. ఆ రిట్ పిటిషన్లు అనేటువంటిది ఇప్పటికీ 16, 182 అనేటువంటిది, తర్వాత 172, 227, 16, 255 అనేటువంటిది ఇప్పటికి కూడా అవి ఫైనల్ జడ్జిమెంట్కు అనుగుణంగా మీ యొక్క మ్యూచువల్ కేసులు అనేటువంటి పరిగణన తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికీ 2 సంవత్సరాలు కావస్తున్నది. ఆయన ఫైనల్ జడ్జిమెంట్ అయినటువంటి ఇంతవరకు కూడా రాలేదు. ఆ మ్యూచువల్ వెళ్ళినటువంటి వారికి న్యాయం చేకూర్చి వారి యొక్క సర్వీసు ప్రొటెక్షన్ చేస్తూ వారికి ప్రమోషన్లు అనేటువంటిది ఇవ్వాలని, తర్వాత 5,000 మంది దాదాపుగా మ్యూచువల్కి వెళ్ళినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు, వారందరికీ కూడా న్యాయం చేకూర్చాలి, వారికి అందరికీ కూడా సర్వీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని మేము మ్యూచువల్ ఉపాధ్యాయుల పక్షాన వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా రావడం జరిగింది. సీఎం గారికి మా విజ్ఞప్తి, నవయువ తెలంగాణ డ్రైవర్ హెల్పర్ అసోసియేషన్ నుంచి మేము 33 జిల్లాల నుంచి కోరేది ఒకటే. ఈరోజు మహాలక్ష్మి పథకం ఇది వచ్చి ప్రతి ఆటో డ్రైవరు, క్యాబు, టాటా మ్యాజిక్ ప్రతి ఒక్క డ్రైవర్ల కడుపు మీద కొట్టి ఉపాధి లేకుండా అయిపోవడం జరిగింది. మరి అందుకనే 33 జిల్లాల నుంచి కూడా రోడ్లలో బహిరంగించి ఎక్కడ పడితే అక్కడ మా ఆటో డ్రైవర్లు రోడ్ల మీద వంట వండుకుంటూ, రోడ్ల మీద పండుకుంటూ, రోడ్డు మీద ఆటో వదిలిపెట్టి ఈరోజు భార్యబిడ్డలు వదిలిపెట్టి కూడా జీవితాలు వదిలిపెట్టి కూడా రోడ్ల మీద ఉంటారు. కిరాయిలు లేక, ఉపాధి లేక, వాళ్ళు భార్యబిడ్డలు పోషించుకోలేక, ఫీజులు కట్టుకోలేక, ఇల్లు కిరాయిలు కట్టుకోలేక మరి ఎంతో అవతవకలు పడి 33 జిల్లాల మన తెలంగాణ రాష్ట్రంలో చాలా ఇబ్బందులు పడతారు. మరి ఆ ఇబ్బందులని
త్వరలో సీఎం గారి దృష్టికి రావాలని లోపల కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు దీన్ని దృష్టిలో తీసుకొని ప్రతి క్యాబ్ ఆటో డ్రైవర్ తోలుకునే ప్రతి ఒక్కళ్ళను కూడా మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి గారు కంపల్సరీ వాళ్ళందరిని ఆదుకోవాలి. ఏ రకంగా అయితే ఇప్పుడు మహిళలకు కూడా 25,000 రూపాయలు ఎట్లయితే ఇస్తున్నారో, లేదంటే పింఛన్ రూపంలో, లేకపోతే వాళ్ళకు కూడా ఏదైనా విధి విధానాల రూపాయలు కూడా కంపల్సరీ ఇవ్వాలని స్టేట్ ప్రెసిడెంట్గా కోరడం జరుగుతుంది. మరి ఇప్పటికి రెండోసారి కూడా మేము అర్జీ పెట్టుకోవడం. ఈరోజు ఏదైనా నడిపించాల ప్రొడక్ట్ అయినా కానీ, ఒక లేడీస్ అయినా సరే, ప్రతి ఒక్క విద్యార్థులైనా సరే, మన స్కూల్కి అయినా కానీ, ఒక బడికైనా సరే దింపాలంటే ప్రతి ఆటో డ్రైవర్ అయినా కావాలి. ఆటోలు కావాలి చెప్పి వాళ్ళని మీరు ఆదుకోవాలని కోరుకుంటూ మరి దయచేసి వినతి పత్రం తెలియజేసుకుంటున్నాం. వివిధ సమస్యలతో బాధపడుతున్న ప్రజలందరూ కూడా ప్రగతి భవన్కి చేరుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తమ బాధలన్నీ తీరుతాయని కూడా నమ్మకంతో వారందరూ తరలి వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. బాధితులు అయితే బారి తీరుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కూడా ప్రభుత్వానికి వినయిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ స్వామితో కౌండిన్య, రాజ్ న్యూస్, హైదరాబాద్ నుండి.